to my YouTube channel. Today I am going to discuss about 3 to 8 decoder by using 2 to 4 decoder. So first of all, what is decoder? What is the importance of decoder? Let me tell you. So decoder is nothing but is combinational logic circuit which has n inputs and it converts into the 2 power n outputs. So whenever we want to be convert one kind of information to another kind of information, we require decoders. The same way, encoders also converts 2 power n data to the n data. So as per the logic, so 2 power n data to convert to the n data is called as 2 power n is nothing but inputs and n is nothing but outputs. This is called as encoder. The opposite of encoder is nothing but a decoder. That means it can convert into n to 2 power n to 2 power n. So depends on the n value, it can decide what kind of decoders you are able to implement. సో మనకి ఇక్కడ చూడండి, ఇఫ్ n ఈక్వల్ టు 1 ఇచ్చామనుకోండి ఎంత అవుతుంది? సో 1 to 2 power n. సో n to 2 power n, right? As per the logic, as per the formula. So the formula is n to 2 power n. Let's see. సో n ఎంత 1 కాబట్టి 2 power n ఎంత అవుతుంది? 2 power 1 అంటే ఏమవుతుంది? ఇది 1 to 2 to డీకోడర్ అవుతుంది. సేమ్ అలానే n ఈక్వల్ 2 ఇచ్చామనుకోండి, సో 2 to 4 డీకోడర్ అవుతుంది. n ఈక్వల్ 3 ఇస్తే ఏమవుతుంది? 3 to 8 డీకోడర్స్. ఇలా మనకి డీకోడర్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో డీకోడర్స్ అనేవి రిసీవర్ దగ్గర మనం కనెక్ట్ చేస్తాము, అలానే ఎన్కోడర్స్ ని ట్రాన్స్మిటర్ దగ్గర కనెక్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇట్ కెన్ కన్వర్ట్స్ ఇంటూ దట్ 2 power n data to n. So opposite of the transmitter is called as receiver. So at the receiver we can connect the decoders. So next చూద్దాము. Take an example is 2 to 4 decoder. I want to design the 2 to 4 decoder. How to design the 2 to 4 decoder చూద్దాము. So 2 to 4 అంటే ఏంటి? It has two inputs. Let denote that inputs are A, B. It has how many outputs? 4 outputs. So Y3, Y2, Y1, Y0 ఇలా 4 అవుట్పుట్స్ ఉన్నాయి. సో డీకోడర్లో ఏమవుతుందంటే ఎట్ ఏ టైం ఓన్లీ one output is active. Okay. So out of 4 outputs, at a time only one output is active. So this active is nothing but you want to represent either logic 1 or logic 0. Depends on your wish. మీరు అవుట్పుట్ ని 0లో చూపించాలా 1లో చూపిద్దాం అనుకుంటున్నారు, మీ ఇష్టం అది. ఓకేనా? సో తర్వాత మనకి ఇక్కడ 2 to 4 డీకోడర్ డిజైన్ చేద్దాము. 2 వేరియబుల్స్, రైట్? సో ట్రూత్ టేబుల్, జస్ట్ డ్రా ద ట్రూత్ టేబుల్. వీ హ్యావ్ 2 ఇన్పుట్స్ AB and we have total 4 outputs. Okay, 4 outputs Y3, Y2, Y1, Y0. So ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం అంటే we can take one more signal which is called as enable. So enable is decides when your circuit is going to perform the operation. Suppose I am taking the enable is 0 condition. So whenever the enable equal to 0 means whatever the inputs are given, like don't cares means whatever the inputs are given. So default output is nothing but enta zeros. I just want to make my output is in the form of 1. That means logic 1 లో చూపిస్తున్నాను. ఓకేనా? ఇక్కడ చూడండి, దిస్ ఇస్ కాల్డ్ ఏంటి? ఆఫ్ కండిషన్. ఎప్పుడు ఈ డీకోడర్ అనేది ఎనేబుల్ అవుతుంది, దట్ మీన్స్ యాక్టివ్ అవుతుందంటే వెన్ ఎవర్ ఎనేబుల్ ఈక్వల్ ఎంత 1. మనకు నచ్చినట్టు డిజైన్ రిక్వైర్మెంట్ బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు, లాజిక్ 1 కానీ లాజిక్ 0 కానీ. ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ ఒకవేళ AB అనేది 00 వచ్చింది అనుకోండి, 00 కరస్పాండ్ టు విచ్ నెంబర్ డెసిమల్ వాల్యూ? Y0. సో Y0 ఈజ్ ఓన్లీ యాక్టివ్. అంటే ఏంటి? సో Y0 మాత్రమే ఆన్ అవుతుంది, రిమైనింగ్స్ ఏమవుతాయి? ఆబ్వియస్ గా జీరోస్. ఓకేనా? ద సేమ్ వే వెన్ ఎవర్ గివెన్ ద 01 అంటే ఎంత? Y1 ఓన్లీ యాక్టివ్, అంటే వీడు మాత్రమే యాక్టివ్ అవుతాడు Y1 అనేవాడు, రిమైనింగ్స్ అన్ని ఏమవుతాయి? ఆఫ్ అవుతాయి. సపోజ్ ఒకవేళ 10 ఉంది అనుకోండి, ఏది యాక్టివ్ అవుతుంది? 2 కదా, అంటే Y2 మాత్రమే యాక్టివ్ అవ్వాలి. సో వీడు మాత్రమే యాక్టివ్ అవుతాడు, రిమైనింగ్స్ ఏంటి? జీరోస్. సో నెక్స్ట్ 11 ఇచ్చామనుకోండి, విచ్ ఇస్ యాక్టివ్? 100. ఇలా మనకి అవుట్పుట్స్ వస్తాయి. మనకి చూడండి ఒకసారి చెక్ చేయండి అవుట్పుట్స్ కండిషన్స్. ఎట్ ఏ టైం ఓన్లీ వన్ అవుట్పుట్ ఈస్ యాక్టివ్. ఒకటి మాత్రం యాక్టివ్ అయింది. చూడండి ఇక్కడ ఏమైంది? Y0 మాత్రం యాక్టివ్ అయింది. ఎందుకని యాక్టివ్ అయింది Y0 మాత్రమే? ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి? 00 కాబట్టి. అంటే ఇన్పుట్స్ కాంబినేషన్స్ బట్టి అవుట్పుట్స్ ఏమవుతున్నాయి? ఆ పర్టికులర్ అవుట్పుట్ మాత్రమే యాక్టివ్ అవుతుంది. ఇక్కడ చూడండి లాస్ట్ కండిషన్ లో 11 అంటే ఏంటి? సో 3 వాల్యూ అనమాట, బైనరీ వాల్యూ. దట్స్ వై 3 మాత్రమే యాక్టివ్ అయింది. అది 10 అయితే 2 మాత్రమే యాక్టివ్ అయింది. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్
So at a time, only one output is active, depends on the input conditions. Okay, now this is called as 2 to 4 decoder. So this is the truth table. Then we can get how many outputs are there? We have total 4 outputs. Why not? So why not output ఎక్కడ వస్తుంది చెప్పండి? 100 అంటే ఏంటి? సో A బార్ B బార్ ఇంటూ ఎనేబుల్ ఇక్కడ అనమాట. సో 00 అంటే 0 రిప్రజెంట్స్ A, 0 రిప్రజెంట్స్ టు B. సో బోత్ ఆర్ ఇంటూ లాజిక్ 0 లో ఉన్నాయి. A బార్ ఇంటూ B బార్ ఇంటూ ఎనేబుల్. దెన్ Y1 ఎంత? సో A బార్ ఇంటూ B ఇంటూ ఎనేబుల్. ఓకే. The next one is Y2. So A into B bar into enable. So next one is Y3. So A into B into enable ఇలా అన్నమాట. సో మనం లాజికల్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఎలా ఉంటుందంటే సింపుల్ గా A తీసుకోండి. దిస్ A. The second one is B. Okay. Simply I can take the one line, straight line. So this is simply A. What about the opposite of the A? Which is called as A bar. దీని ఏమంటారు? A bar or not gate. The second is B. So again we take ఏంటి not gate కదా, అంటే opposite రావాలి కదా, complement of the B is called as B bar. So how many AND gates are required? There are 4 terms are there, right? 4 terms are present. These 4 AND gates are required. Take 3 input AND gates. 1, again 2, again 3. Same way. You can take one more. 4 ఇలా మనం 4 AND gates తీసుకోవాలి. ఓకేనా? తీసుకున్న తర్వాత మనము ఏం చేయాలి? వాటికి అవుట్పుట్ మెన్షన్ చేయాలి. ఫస్ట్ అవుట్పుట్ ఏంటి? Y0. నెక్స్ట్ ఏంటిది? Y1. నెక్స్ట్ ఎంత? Y2. నెక్స్ట్ ఎంత? Y3. Y0 అనేది ఏంటి? A బార్ బార్ ఇంటూ B బార్ ఇంటూ ఎనేబుల్. చూద్దాం ఒకసారి. సో A బార్ అని చూడండి ఎక్కడ ఉందో. సో A బార్ is nothing but this one. Okay, A bar is nothing but this one. Next B bar this one, right? This one into ఎంత? Enable into enable. సో మీరు enable డైరెక్ట్ గా నేను లైన్ మెన్షన్ చేస్తున్నాను చూడండి. దిస్ కాల్డ్ as enable. ఓకే. నెక్స్ట్ Y1 చూద్దాము. సో Y1 is nothing but చూడండి A bar into B into enable. ఓకే. సో చూడండి A bar అంటే ఇదే కదా, A bar into B అంటే ఇది దిస్ వన్. ఓకే. ఎనేబుల్ అంటే ఆల్రెడీ లైన్ ఉంది మనకి, ఎక్స్టెండ్ చేస్తుంది. ఓకేనా? దే సేమ్ వే వాట్ ఈస్ Y2? A ఇంటూ B బార్ ఇంటూ ఎనేబుల్. సో చూడండి దిస్ ఈస్ A, దిస్ ఈస్ B బార్. సో దెన్ దిస్ ఈస్ లైన్ ఈస్ నథింగ్ బట్ ఎనేబుల్. ద ఫోర్త్ వన్, వాట్ ఈస్ ఫోర్త్ వన్? A ఇంటూ B ఇంటూ ఎనేబుల్. సో B ఇంటూ ఎనేబుల్ మీన్స్ దిస్ వన్ ఈస్ A, దిస్ వన్ ఈస్ B, దిస్ వన్ ఈస్ enable. This is the way you can design the 2 to 4 decoder. సో దెన్ తర్వాత ఏం చేస్తామంటే మనము 3 to 8 decoder డిజైన్ చేయాలి. సో 3 to 8 decoder ఎలా డిజైన్ చేస్తామంటే 3 to 8 decoder. సో మనకి తెలిసిందే కదా లాజిక్. సో ఏముంటది? సో 3 ఇన్పుట్స్ ఉంటాయి. మనం ఎనేబుల్ తీసుకోవచ్చు ఇక్కడ. ఎనేబుల్ అనేది మన ఇష్టం అనమాట. 3 ఇన్పుట్స్ లో. సో 3 ఇన్పుట్స్ లో మనం ఏం తీసుకున్నామంటే ఇక్కడ A, B, C తీసుకున్నాం. ఓకేనా? A, B, C అండ్ ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయి మనకు టోటల్ గా 8 అవుట్పుట్స్ ఉంటాయి. సో Y7, Y6, Y5, Y4, Y3, Y2, Y1, Y0. So enable is again your wish, depends on that your required logic. Enable, as I told you, right? Enable 0 ఉంటే entire output ఎంత? Disable means whatever the inputs are given, inputs సంబంధం లేకుండా అవుట్పుట్ ఏమవుతుంది? డిఫాల్ట్ గా zeros. Okay. Then enable is 1 if the conditions are 0 0, 0 0 1, 0 1 0, 0 1 1. Next one is 1 0 0. Next one is 1 0 1. Next one is 1 1 0. Next one is 1 1 1. ఇలా ఇసుకుంటూ పోవాలి. సో ఆల్ కండిషన్స్ ఎంత? 1 మాత్రమే. బికాస్ ఆఫ్ ఎనేబుల్ అనేది 1 అయిందంటే డీకోడర్ ఆన్ అవుతుంది ఐసి. సో ఇక్కడ మనకి ఏం అవుట్పుట్స్ వస్తాయి? I should write. So 0 0 means Y0 is active. So 0 0 1 means Y1 is active. 0 1 0 means Y2 is active. 0 1 1 means Y3 is active. So 1 0 0 means Y4, Y3, right? Y4 is active. So 1 0 1 means Y5 is active. 1 1 0 means Y6 active. 1 1 1 means Y7 active.
So the remaining all you can put the zeros like this. Okay, this is called as 3 to 8 decoder. At a time, only one output is active. So that depends on the input conditions. Okay, like this. You can put the remaining inputs, you can put the zeros. 4 like this. The same way you can implement three, the same way you can implement the 4 to 16 decoder also, and 5 to 32 decoders also. Okay, you should remember the logic. At a time only one output is active. So this is the logic behind decoders. At a time only one output is. So coming to the encoder means at a time only one input is active. Then we are able to design the 3 to 8 decoder by using uh, right, 2 to 4 decoder. ఎలా డిజైన్ చేస్తాము? సో అవుట్పుట్ సేమ్ కామన్ అనమాట. y0, y1, y2 అని తీసుకుంటే ఏమవుతుంది? సేమ్ అవుట్పుట్స్ అనేవి 8 అవుట్పుట్స్ వస్తాయి. సో y0 అనేది a బార్ ఇంటూ b బార్ ఇంటూ c బార్ ఇంటూ enable. Okay, same y1, the corresponding combination 0, 0, 1 until you can get the up to a bar, b bar into c into enable until you will get the y7, a into b into c into enable ఇలా వస్తుంది అనమాట. వన్స్ మనము డీకోడర్ ఇలా అవుట్పుట్స్ ని ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఇన్ ద ఫార్మ్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్, దెన్ you are able to draw the circuit diagram. So, but you are not able to directly draw the 3 to 8 decoder. Okay. So, with the help of 2 to 4 decoders. మనకి ఎన్ని కావాలి? 2 to 4 decoders. మీరు చూడండి ఇక్కడ ట్రూత్ టేబుల్ లో మీరు గమనిస్తే ఇక్కడ 2 to 4 decoder లో is nothing but 3 to 8 only, right? Same. సో 3 to 8 decoder చూడండి, నేను BC మాత్రం తీసుకున్నాను ఇక్కడ. BC మాత్రమే తీసుకుంటే ఏమవుతుంది? సేమ్ కాంబినేషన్ సైడ్ 4 కాంబినేషన్స్ ఆర్ 0, 0, 0, 1, 1, 0 as same of the your 2 to 4 decoder 0, 0, 0, 1, 1, 0, 1, 1 same. So this is nothing but upper 2 to 4 decoder. This is 1, 2 to 4 decoder for the 4 combinations. The second is nothing but lower 2 to 4 decoder. అంటే ఎన్ని కావాలి? 2 to 4 decoders are 2 are required. Then what about remaining A? A is act as so enable of your 3 to 8 decoder. Enable. Okay. And so this A is act as enabled for your 2 to 4 decoder while implementing the designer 3 to 8 decoder. So 4 first cover combinations ఏంటి? ఎనేబుల్ 0, నెక్స్ట్ 4 కాంబినేషన్ ఏంటి? ఎనేబుల్ ఎంత అవుతుంది? 1 లాగా సేమ్ ఇక్కడ ఫస్ట్ 4 కాంబినేషన్ A ఈక్వల్ 0, నెక్స్ట్ 4 కాంబినేషన్ A ఈక్వల్ ఎంత? 1. అందుకని మనం ఏం చేస్తామంటే A ని ఎనేబుల్ ప్లేస్ కనెక్ట్ చేస్తే మనకి ప్రాపర్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ. సో ఫస్ట్ మనం తీసుకున్న 2 to 4 decoder is called as 2 to 4 decoder. ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? 2 ఇన్పుట్స్ A, B. ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి? D0, D1, D2, D3. సో దిస్ కాల్డ్ 2 to 4 decoder. దీంతో పాటు ఇంకోటి సిగ్నల్ ఉంది, ఎనేబుల్. గుర్తుపెట్టుకోండి, ఎనేబుల్. సో అలానే we will take one more design which is 2 to 4 decoder. Again A, this is called B, this is enable. Enable active. అవుట్పుట్స్ ఏమున్నాయి? D0, D1, D2, D3. సో మీరు డిజైన్ చేయాల్సింది ఏంటి? డిజైన్ 3 to 8. డిజైన్ 3 to 8. So my top design is always 3 to 8. సో 3 to 8 జాగ్రత్త చూడండి. ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి మనకి? 3 ఇన్పుట్స్ ఉన్నాయి. A, B, C అండ్ ఆల్సో ఏంటి? ఎనేబుల్. సో ఏం చేస్తారంటే A అనేది ఎనేబుల్ ఇచ్చేద్దాం, BCని యాజ్ ప్రాపర్గా A కనెక్ట్ చేయండి. ఓకేనా? Bని Cకి కింద లోయర్ కోడ్ కనెక్ట్ చేయండి, Bని ఏమో A కనెక్ట్ చేయండి అండ్ Cని ఏమో B కనెక్ట్ చేయండి. ఓకేనా? మిగిలిపోయింది ఏంటి? సో 2 to 4 డీకోడర్లో ఎనేబుల్ మిగిలిపోయింది, దాన్ని ఏం చేస్తాం? Aని కనెక్ట్ చేయండి. సో మనకి ఏం కావాలి? సో ఫస్ట్ 4 కాంబినేషన్ ఏం కావాలి? ఈ ఎనేబుల్ యాక్టివ్ అవ్వాలి. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా సిగ్నల్ని తీసుకెళ్ళి డైరెక్ట్ కిందకి ఇచ్చేసి ఇక్కడ ఒక నాట్ గేట్ పెట్టండి. నాట్ గేట్ ఇన్సర్ట్ చేయండి. ఓకే, ఫర్ ఎనేబుల్ 1.
డైరెక్ట్గా సేమ్ సిగ్నల్ని డౌన్ చేయండి, డైరెక్ట్గా ఎనేబుల్కి ఇచ్చేసేయండి, యాస్టేజ్కి ఇచ్చేసేయండి. అప్పుడు ఏమైందంటే ఇది ఫస్ట్ జీరోస్ ఉన్నప్పుడేమో, ఫస్ట్ 4 జీరోస్ ఉన్నప్పుడేమో అప్పర్ వన్ యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ 4 వన్స్ ఉన్నప్పుడేమో హైయర్ వచ్చినప్పుడు ఏంటంటే లోయర్ వన్ యాక్టివ్ అవుతుంది డైరెక్ట్ గా. సో D0 నుంచి డైరెక్ట్ గా D0 తీసుకోండి, D1, D2, D3. సేమ్ వే దిస్ కాల్డ్ యాజ్ D4, D5, D6, D7. ఇలా తీసుకొని మనకి అవుట్పుట్స్ ప్రాపర్ గా వస్తాయి అనమాట. కాబట్టి ఒక కండిషన్ చెక్ చేస్తా చూడండి, ప్రాపర్ గా వస్తుందా లేదా. మనకి ఇక్కడ చూస్తే ఏదో ఒక కండిషన్ తీసుకుందాము. సరే 110 కండిషన్ తీసుకున్నాం. 110 కండిషన్ ఏమని చెప్పాను నేను ఇక్కడ, Y6 అనేది యాక్టివ్ అవ్వాలి. అంటే ఏంటి, సరే Y6 ఆర్ D6 నో వరీస్. సో మనం Y అని తీసుకోవచ్చు, D అని తీసుకోవచ్చు. D6 అనేది అవుట్పుట్ ఇక్కడికి ఇది యాక్టివ్ అవ్వాలి, అంటే ఇది 1 అవ్వాలి, రిమైన్స్ అన్ని ఏమవ్వాలి, జీరోస్ అవ్వాలి. చూద్దాం ఒకసారి వస్తున్నాయా లేవో చూద్దాం, రైట్. సో A is 1, B is 1, C is అంతా 0, రైట్, అంతే కదా. A is 1, B is 1, C is 0. సో A1 డైరెక్ట్ గా 1, B అంతా 1 0. సో 1 0, దిస్ ఇస్ ఆల్సో 1 0. 1 0 అంటే ఏం చెప్పాను నేను ఇక్కడ, 1 0 మీన్స్ 2 is active, అంటే దిస్ ఈస్ రైట్ నౌ యాక్టివ్. సో 2 means this is active. So D2 is connected to D6, right? This is active. So D2 is active, D6 active. But D2 which is active in final leg? Not D2, only D6, right? That can be decided by the enable. So ఎంత ఉంది, A value is nothing but ఎంత, 1. So right now this 1 is given over here. What is 1 complement? 1 complement means 0. 0 ఎప్పుడైతే వస్తుందో 2 to 4 decoder, enable ఏమైపోతుంది, 0 అయిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ as ఆఫ్. The same 1 is given in the lower directly connected. ఎప్పుడైతే 1 వచ్చింది, ఎనేబుల్ 2 to 4 decoder ఏమవుతుంది, యాక్టివ్ అవుతుంది, విచ్ మీన్స్ ఏంటి, ఆన్ అవుతుంది. లోయర్ మాత్రమే ఆన్ అవుతుంది. అప్పుడు ఏమైంది, D2కి ఏదైతే కనెక్ట్ అయిందో D6 అనేది 1 వస్తుంది, రిమైనింగ్స్ ఏమవుతాయి, జీరోస్ అవుతాయి. ఇలా మనము చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది మన టెస్ట్ బెంచ్ లో కూడా వెరిలాగ్ లో డిజైన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో డిజైన్ 3 to 8 decoder by using 2 to 4 decoder వెరిలాగ్ కోడ్ చూద్దాం. థ్యాంక్ యూ.